మీరు ఎప్పుడైనా రాయల్ హైబిస్కస్ ప్లాంట్స్ వాటి బడ్స్ నుంచి ప్రాపగేట్ చేసిరా? రాయల్ హైబిస్కస్ ఇదేందాక అన్ని కొత్త కొత్త పట్టుకొస్తున్నావు అని చెప్పేసి అనుకుంటారు కదా. యాక్చువల్గా దీన్ని నార్మల్ మందారం అయితే హైబిస్కస్ అని అంటారు. మరి ముద్ద మందారం ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పేసి ఆలోచిస్తే అసలు ఏం పేరు తట్టలేదు గైజ్ నాకు. సరే గూగుల్లో చూద్దామని చెప్పేసి ముద్ద మందారం ఇంగ్లీష్లో ఏమంటారంటే హైబిస్కస్ అనే వచ్చింది. అదేంది రెండు ఒకటే పేర్లు అయితే ఎట్లా? ఎందుకంటే దే లుక్ వెరీ మచ్ డిఫరెంట్. ఇదేమో ఇట్లా సన్న పొడుగు ఉంటుంది, అదేమో దొడ్డుగా ఉంటాయి, పెటల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సరే మనమే పెట్టుకుందాం పేరు ఏముంది అని చెప్పేసి రాయల్ హైబిస్కస్ అని అట్లా వచ్చింది, నామకరణం చేసినాం అనమాట మనమే. సో ఇదైతే మనం బడ్స్ నుంచి ప్రాపగేట్ చేయడానికి మీరు ఎప్పుడైతే బడ్స్ తెంపుతారు కదా వాటి కాడలు కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఇట్లా అలోవెరా పీస్లో గుచ్చడానికి అలోవెరా ఇట్లా చిన్న పీస్ అయితే సరిపోతుంది. దీన్ని మనం ఎప్పటిలాగా రెడ్ సాయిల్, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కాకుండా రివర్ శాండ్లో పెడుతున్నాం గైస్. మీకు ఒకవేళ రివర్ శాండ్ అవైలబుల్ లేకపోతే యూ కెన్ యాక్చువల్లీ యూజ్ రెడ్ సాయిల్ ఆల్సో. దీన్ని అయితే లూజ్గా ఇట్లా పెట్టేసి ఉంచిన అనమాట. పైనుంచి కవర్ అయినా లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ టంబ్లర్స్ ఉంటాయి కదా, గ్లాసెస్, అవి కూడా పెట్టొచ్చు అనమాట. మరి వాటర్ ఎట్లా అంటే అవి పెట్టే ముందు వాటర్ కొట్టేసుకొని 15 days తర్వాత కవర్ రిమూవ్ చేసి నార్మల్గా వాటర్ వేసుకోవచ్చు. ఛానల్ మీద కన్నేసి ఉంచండి, రూట్ రాగానే అప్డేట్ ఇస్తాను.